కంపెనీ మంది, ఉద్యోగం ఇచ్చింది మనం, మధ్యలో ఆయన ఉంటే మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలీదు. నేను మాట ఇచ్చేసాను. ఒక మాట చెప్పకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావమ్మా? మాట ఇవ్వడమే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువు అంతా పోతుంది. ఆ తర్వాత నేను ఏమాత్రం మింగి చచ్చిపోతాను. అమ్మమ్మ అంత మాట్లాడదమ్మా. నువ్వు చావు మాటిస్తే మీ అమ్మ నా కళ్ళ ముందు కనబడుతుంది. సరే ఏమండి? నమస్కారం. ఎవరైనా? అవును, అసలు మా అమ్మాయితో నీకు ఎలా పరిచయం లేదు? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 10,000 రూపాయలతోటి తీసుకొచ్చలేదు. సెకండ్ ముందు చెప్పామ్మా, ఒక సెకండ్ ఇవ్వయా. ఇదిగా దానిలో ఒక 100 తప్పించినట్టున్నా. అవునండి, ఉద్యోగం రాగానే ఉద్యోగం వచ్చింది కదయ్యా. ఇదిగో జీతం తీసుకోవాలని 100 తీసుకొచ్చి ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే నేను 100 జీతం కట్ చేస్తాను. రేపు పొద్దున ఆఫీస్కి వచ్చాను. అడ్వాన్స్ కూడా పంపిస్తున్నారు. డబ్బా మరి డబ్బు కాకపోతే నెల అయిపోయిన తర్వాత కదా ఇస్తాం. అందరికి వాళ్ళకి ఏం అవసరాలు ఉండదు. ఆఫీస్కి నీట్గా రావాలా, అందుకోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, వాళ్ళని ఊరి నుంచి తీసుకురావాలా, వాళ్ళకి ఒక ఇల్లు చూడాలా, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా డాడీ వాళ్ళకి. సరే ఇదివరకు 100 పడిపోయాడు కదమ్మా. ఆ 100 ఇప్పుడు మొత్తం 110 రూపాయలు అడ్వాన్స్. కనీసం ఒక 5,000 ఇస్తాను. అమ్మా 5,000 అడ్వాన్స్ ఇస్తే జీతం 10,000 అనుకుంటాడమ్మా. నువ్వు అంతగా చూస్తున్నావు కనుక ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి అందులో 100 అనుకున్నాడు కదా, ఆ 100 నేను తీసేసుకుంటాను. ఈ 900 ఆ 100 మొత్తం 1000 రూపాయలు అడ్వాన్స్ చెప్పు. సరే